నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కాలభైరవుడు ఓ విలక్షణావతారుడు. శివదూషకుణ్ణి శిక్షించేందుకు పరమశివుని గోరు నుంచి ఉద్భవించిన శివాంశ సంభూతుడు ఈ కాలభైరవుడు. కన్నడిగుల నేలపై శివుణ్ణే కాదు, శివ సేవకులను, శివ భృత్యుల్ని కూడా ఎంతో ఘనంగా పూజిస్తారు. బెంగళూరు నగరంలోనే అనేక శివాలయాలతో పాటు దొడ్డబసవಣ್ణ ఆలయం, వీరభద్ర ఆలయం వంటి వాటితో పాటు కాలభైరవునికి కూడా విశిష్టమైన ఆలయం ఉంది. ఆ పరంపరలో భాగంగా బెంగళూరు రాజరాజేశ్వరి నగర్లో శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఆలయం విరాసిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని దర్శించుకుందాం. కాలభైరవుడంటే నల్లనివాడని, ఉగ్రరూపుడని అందరూ భావిస్తారు. నిజానికి అతడు కాలశక్తి భైరవుడు, కాలుడి శక్తిని నియంత్రించే కాలచక్ర భైరవుడు. ఈ కాలభైరవుడు శివుని అవతారం. కాలంలో ఒక్క క్షణం వృధా అయినా తిరిగి రాదు. కాలానికున్న శక్తి అనంతమైంది. ఎవరైతే కాలభైరవుణ్ణి పూజిస్తారో కాలం వారి అధీనంలో ఉండి వారి కాలాన్ని సద్వినియోగం చేసుకొని కాలాన్ని జయించగలరు. అటువంటి మహిమాన్విత కాలశక్తి స్వరూపుడు కొలువైన బెంగళూరులోని కాలభైరవేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని కీర్తించిన ఆదిశంకరాచార్యుల వారే మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం అంటూ కాలభైరవ రూప శివదర్శనం నిజంగా మోక్షదాయకం అని అన్నారు. కాలభైరవుణ్ణి శివుడే అన్నారు భగవత్పాదులవారు. శివ, భవ, శంకర, అభయంకర అంటే కనబడే మహేశ్వరుణ్ణి మనమెప్పుడు ఎక్కడైనా దర్శించుకుంటాం, అర్చించుకుంటాం. కాని భైరవ, కాలభైరవ, పాప వినాశక అని ఎలుగెత్తి మొరపెట్టుకుంటే చాలా అరుదుగా కనబడే కాలభైరవుడు కాశీపురం వంటి ప్రసిద్ధ విశిష్ట క్షేత్రాలలో తప్పితే మరెక్కడా ప్రధాన దైవంగా కానరాడు. సంహారమూర్తిం శిరముకుటజటాశేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. అంతటి అపురూప దైవం బెంగళూరు రాజరాజేశ్వరి నగర్లో శ్రీ కాలభైరవేశ్వర స్వామి అని పిలిపించుకుంటూ కొలిపించుకుంటున్నాడు. అపురూప అరివీర భయ అభయ వరదదాయకుడు ఈ కాలభైరవుడు. మరణమృదంగ జతులను వినిపించే ఈ కాలభైరవుణ్ణి పాహిమాం రక్షమాం అని ఆర్తిగా అర్థిస్తే ప్రాణదాత, శివదూషకుల పాలిట అరివీర భయంకరుడు అయిన ఈ భైరవుడు శివుని భక్తుల పాలిట ఆపన్న వరదాయకుడవుతాడు. తీక్షణమైన నేత్రాలతో, మొనదేలిన కోరపళ్ళు, అగ్నిశిఖల వంటి కురులతో, నల్లని శరీరంతో, నగ్నరూపుడై వెంట శునకముతో కనిపిస్తాడు భైరవుడు. సర్పాలు మొలత్రాడులా పెనవేసుకొనుంటాయి. శివుని ఆజ్ఞ మేరకు తాను సంహరించిన దుష్టుల కపాలముల దండ తప్ప ఏ ఆచ్ఛాదన ఒంటిపై లేని కాలభైరవుడు దిగంబరుడు. 4 చేతులలో 4 ఆయుధాలను చేపట్టి దర్శనమిస్తున్నాడు. నల్లని శిలామూర్తిగా ఉన్న కాలభైరవునికి పాదభాగాన పంచలోహ అర్చామూర్తి కూడా ఉంటుంది. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ప్రతి శివాలయంలో కాలభైరవుడికి ప్రత్యేకంగా ఒక ఉపమందిరం ఉంటుంది. ఉజ్జయినిలోని కాలభైరవ మందిరం వలె, కాశీలోని కాలభైరవాలయం వలె బెంగళూరులో ప్రత్యేకంగా కాలభైరవేశ్వరునికి దేవాలయం ఉండడం విశేషం. కాలభైరవుడు ప్రధానంగా అసితుంగ, రురుచండ,
క్రోధ, ఉన్మత్త, కపాల, భీషణ, సంహార అనే అష్టభైరవులుగా ఉంటారు. సాక్షాత్తు శివుని మారు రూపమే అయిన ఈ కాలభైరవుని దర్శనం, అర్చనం చేసుకుందాం. శునకమునెక్కి శుభములనిచ్చెడి ఈ కాలభైరవుని ఆవిర్భావమే శివపురాణానికి తలమానికమైన సన్నివేశం. కొన్ని యుగాల పూర్వం విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఒక వాగ్వివాదం జరిగిందట. వారిలో ఎవరు అత్యంత శక్తివంతులు అని. బ్రహ్మ నేనే తిరుగులేని శక్తివంతుణ్ణి అని ప్రకటించుకోగా విష్ణువు దానిని ఒప్పుకోలేదట. అంతటా వారిరువురు చతుర్వేదాలను అడిగారట, తామిద్దరిలో ఎవరు గొప్ప అని. చతుర్వేదాలు నిర్ద్వందంగా శివుడే అందరికంటే శక్తివంతుడు అని చెప్పగా బ్రహ్మవిష్ణులిరువురూ పగలబడి నవ్వారు. శివుడు వెంటనే వారిరువురికి మధ్యలో ఒక విరాట్ జ్యోతిర్లింగమై అవతరించాడు. అప్పటికి పంచముఖాలున్న బ్రహ్మ తన 5వ ముఖంతో చాలా వెటకారంగా చూశాడట. అందుకు ఆగ్రహించిన శివుడు తన వేలిగోరులోంచి కాలభైరవుణ్ణి తన అవతారంగా సృజించి వదిలాడట. ఆ బ్రహ్మ శిరస్సుని తన చేతిలో పట్టుకుని రౌద్రరూపుడయ్యాడు. సృష్టికర్త బ్రహ్మను సృష్టికర్తగానే ఉండేటట్లు పరిమితం చేసి శివావతారుడయ్యాడు. బ్రహ్మదేవుని అహంకారాన్ని అణచడానికే శివుడు కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఆ కాలభైరవుడే కాశీపురానికి కొత్వాలుగా రక్షకుడిగా కొలువై ఇప్పుడు దేశంలో కొన్ని ముఖ్య క్షేత్రాలలో నెలకొని భక్తజన సామీప్యుడయ్యాడు. ఈ బెంగళూరు నేలపై రాజరాజేశ్వరీ నగర్లో పలు ఆలయాల నడుమ ప్రతిష్ఠితుడై భక్తజనుల ఆరాధనలు అందుకుంటున్నాడు. పైన శివునికి వలె నిత్యాభిషేకాలకై ఆకాశధారాపాత్రక, గళంతిక ఉన్నప్పటికీ భక్తులు జల, క్షీర తదితర పంచామృతాభిషేకాలు ఎంతో భక్తిగా చేస్తారు. నల్లని శిలా విగ్రహంపైనుంచి జాలువారే తెల్లని పాలధారలు చూసేవారి మనోసీమలలో అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అభిషేకానంతరం సర్వాలంకారంలో అరివీర భయంకరాకారుడు కూడా అతి సుందరాకారుడిగా గోచరమవుతాడు. ఆ సర్వాలంకార శోభిత కాలభైరవునికి సకలోపచారాలు చేసి హారతి నీరాజనాన్నందిస్తారు. ఈ కాలభైరవునికి ఏ సేవ చేసినా అది ఆ శివునికే చెందినట్లు భక్తుల మనసులకు అనిపిస్తుంది. కాలభైరవుని కోరిక కూడా అదేగా మరి. జటాకటాహ సంభ్రమ భ్రమంగిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. శివానుగ్రహ దేవత కాలభైరవుని కోవెలలో ఇతర దేవతల ఉపమందిరాలు కూడా విలసిల్లుతున్నాయి. ముగ్గురమ్మలలో ఒక అమ్మ పద్మావతిగా ఈ దేవస్థానంలో విలసిల్లుతోంది. కాలభైరవ స్వామి కరుణా కటాక్షాలకై ఈ మందిరానికి వచ్చిన తీర్థయాత్రికులకు పద్మావతి అమ్మవారి ఆశీస్సులు కూడా లభించటం భక్తుల పాలిట వరప్రదాయకమే. కాలభైరవుణ్ణి దర్శించవచ్చిన వారికి ఇతర దేవీదేవతల దర్శనం కూడా లభించడం శివానుగ్రహమే. ఇదే ఆలయంలో పద్మావతి అమ్మవారు నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎర్రటి వస్త్రం నిలువెత్తు తిరగా వెనకనుండగా నల్లని శిలామూర్తి అయిన పద్మావతి అమ్మవారు నీలపు రంగు పట్టు చీనాంబరంతో భక్తులకు కనువిందైన దర్శనాన్నిస్తున్నారు. నవరత్నాలు పొదిగిన నేత్రాలు భక్తుల పట్ల కరుణరసాన్ని కురిపిస్తుంటాయి. మకరధ్వజుని తోరణం కింద అమ్మవారు దక్షిణాపథపు సంప్రదాయపు చీరకట్టులో చూడచక్కగా దర్శనాన్ననుగ్రహిస్తున్నారు. ఎదపై మంగళసూత్రం, మెడలో స్వర్ణాభరణంతో మంగళప్రదయై దర్శనమిస్తోంది మాత. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ,
రుద్రాంశ సంభూతుడైన కాలభైరవుని కోవెలలో రుద్రుని అనుగ్రహ గజానన పుత్రుడైన గణపతి కూడా కొలువై ఉన్నాడు. వరసిద్ధి వినాయకునిగా కొలవబడుతున్న ప్రథమ పూజల వేల్పు వినాయకుడు విలక్షణ రూపుడై కృష్ణశిలా ప్రతిమగా నెలకొని ఉన్నాడు. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తూ కాలభైరవుణ్ణి సందర్శించుకున్న భక్తులు వినాయక స్వామిని దర్శించుకుంటారు. కోరుకున్న కోరికలను తప్పక నెరవేర్చే వేల్పు ఈ వినాయకుడేనని భక్తులు నమ్ముతారు. ఏనుగు ముఖారవింద వినాయకుడు కూర్చున్న భంగిమలో నల్లని శిలా విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. పాశాంకుశాలను పై మోదక అభయహస్తాలతో ఆ చామరకర్ణుడు కనువిందుగా కనిపిస్తున్నాడు. పట్టు పీతాంబరాన్ని ధరించిన ఆ ఏకదంతుని వక్రతుండం ఎడమవైపుకు తిరిగి అమృత కలశాన్ని ధరించి ఉంటుంది. ఈ విధమైన వినాయకుణ్ణి వరసిద్ధి వినాయకుడు అని భావిస్తారు. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్రనామాలపై అర్చనలు చేయించుకుని పుణ్యప్రాప్తి పొందుతారు. అర్చనల అనంతరం ఆ పార్వతీనందనునికి తమ మనసులోని కోరికలను మౌన వినమ్ర మనసుతో విన్నవించుకుంటారు. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ భక్తజనం ఆ విఘ్నేశ్వరుడికిచ్చిన హారతిని కనులకద్దుకుంటారు. బ్రహ్మ అహంకారాన్నే దురుమాడిన కారణ జన్ముడు కాలభైరవుడు. ఆ శివానుగ్రహని చెంత గ్రహాది దేవతలు కూడా కొలువై భక్తజన జాతకపర దోషాలను నివారించబడే మార్గాన్ని చూపుతున్నాడు. బెంగళూరు కాలభైరవేశ్వరుని దేవస్థానంలో కొలువైన నవగ్రహాలు ఈ ఆలయ సందర్శకులకు సంభవించిన గ్రహ పీడలను ఉపశమింపజేస్తారు. పరమ విశిష్టమైన శివసైనికుని మందిరం ఎంతో అపురూపమే కాదు, అపూర్వం కూడా. ఇటువంటి ఆలయాల వల్లే ఉద్యాన నగరంగా పేరొందిన బెంగళూరు ఆలయాలపురంగా కూడా వాసికెక్కింది. అల్లంత దూరం నుంచే కాలభైరవుని దేవాలయ మహారాజ గోపురం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. శివ పంచాక్షరీ వలె పంచకలశాలు, ముల్లోకాలకు లయపతి శివుడు అన్నట్లు ఈ 3 అంతరువులతో రాజగోపురం అలరారుతున్నది. పలు దేవతా విగ్రహాలతో, వ్యాళ జంతువుల, స్త్రీ దేవతా ప్రతిమలు, భారావాహులతో పాటు జ్ఞానవృక్ష సహిత మేధా దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉంది. రాజగోపురం ముందరున్న స్వాగత ద్వార ప్రాకారంపై గణపతి, నందిని అధిరోహించిన పార్వతీ పరమేశ్వరులు, మరోపక్క అమ్మవారి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఇంతటి చక్కటి ఆరామంలో శ్రీ కాలభైరవస్వామి గర్భాలయం దాపుననే నవగ్రహ మందిరం ఉంది. నవగ్రహాలు తమ తమ వాహన సహితంగా విగ్రహరూపాన ప్రతిష్ఠించబడ్డ మందిరమిది. నవగ్రహ మందిరంలో వాస్తురీత్యా ఏ గ్రహదేవత ఏ దిక్కునుండాలో ఆ దిక్కుకి అభిముఖులై ఉంటారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ శ్రీ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ భక్తులు ప్రదక్షిణలు గావిస్తారు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం
नमामि शशिदं सोमम् शम्भोर्मुकुटभूषणम् ఇన్ని పవిత్ర విశేషాల సమాహారాలయంగా భాసిల్లే కాలభైరవ స్వామి ఎదుట ముకుళిత హస్తాలతో నిలబడి నన్నే చూస్తున్న నీ నేత్రాలను నీ ముఖవర్చస్సును దర్శించి నా కనులు పవిత్రమయ్యాయి స్వామి అనుకుంటూ భక్తులు తమ కళ్లను మూసి ధ్యానముద్రాంకితులవుతారు. నానా విధాలుగా కాలభైరవునికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుని కాలభైరవునికిచ్చిన నీరాజన హారతి జ్వాలలను కళ్లకద్దుకుంటారు. కాలభైరవా, నీ దేవాలయానికొచ్చామయ్యా, కటాక్షించి మాకు ఈతి బాధలు తొలగించి ప్రశాంత జీవనాన్ని ఒసంగవయ్యా అని ఎన్నో ప్రాంతాల నుంచి బెంగళూరు రాజరాజేశ్వరి నగర్కి తరలివచ్చే తీర్థయాత్రికులు పర్యాటకుల మనస్సులు శివరూపాయ కాలభైరవ స్వామిని వేడుకుంటాయి. మృత్యువునే గడగడలాడించగల ధీరోదాత్త దేవత కాలభైరవుడు, భక్తుల పాపాలను శమింపజేసే పాపభక్షకుడు. పంచముఖాల బ్రహ్మ ఒక శిరస్సుని తురిమి తుంచి ఆయన హాన్ని నశింపజేసిన శివరూప సైనికుడు. శివభక్తులమైన మనల్ని కాచి కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ కాలభైరవేశ్వర స్వామి దేవస్థానం విరాజిల్లుతోన్న బెంగళూరు మహానగరికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో లేదా బస్సుల్లో మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. విజయవాడకు చెందిన భక్తులు గుంటూరు, వినుకొండ, కర్నూలు, అనంతపురం, ధర్మవరాల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడుంచి మైసూర్ రోడ్డులోని కెంగనహళ్లిలోని రాజరాజేశ్వరి నగర్లోని ఆలయానికి ఆ వైపు వెళ్లే సిటీ బస్సులు, ఆటోలలో చేరుకుంటారు. గ్రామసీమల రక్షక, సర్వజనుల రక్షక అని ఆర్తిగా స్మరించిన వారిని కాచే సహృదయ దయాళువు, అపర శివ అవతారుడు శ్రీ కాలభైరవమూర్తి. ఉజ్జయిని తీర్థస్థలిలోనే కాదు, బెంగళూరు వంటి ప్రముఖ నగర సీమలలోనూ నెలకొని భక్తజనులను కరుణిస్తున్నాడు. సునక వాహనుడైన ఆ కాలభైరవ స్వామి మనందరకు సకల శుభాలను కలుగుచేయాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కటిసి పూజా శారీస్, హ్యాబిట్స్, తిలక్ రోడ్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.